హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు చందు. ఈరోజు మా పాప గడపకి పసుపు పూసి పూలు పెట్టి డెకరేషన్ చేసిందనమాట. ముగ్గేసి అలాగే పూలతో డెకరేషన్ చేసింది. తనే చేస్తాననిందండి. అందుకే చేపించాను. మన సాంప్రదాయాలు పూజలు కూడా పిల్లలకు కూడా తెలుస్తాయి కండి. అందుకే సరే అని నేను కూడా ఓకే అని చెప్పేశాను చేయమని. ఇక నేను నైవేద్యాలు ప్రిపేర్ చేసి రెడీ అయ్యానండి. నేనేదో వ్రతాలు, పూజలు యూట్యూబ్ కోసమో, వీడియోస్ కోసం అయితే చేయలేదండి. నేను 7 ఇయర్స్‌గా చేస్తున్నానండి. వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి ఇలాంటి వ్రతాలు చేస్తూనే ఉంటాను. పూజలు చేస్తుంటాను మామూలుగానే. తోరం అయితే రెడీ చేస్తున్నానండి. తోరం లేదా నవసూత్రం అంటాం కదా! ఫస్ట్ వైట్ దారాన్ని తీసుకోవాలండి. వైట్ దారాన్ని 9 పోగులు పోసుకోవాలన్నమాట. దారం చిన్నగా ఉందంటే 9 పోగులు పోసుకోవాలి. లేదు పెద్దగా మందంగా ఉంది అంటే 5 పోగులు సరిపోతాయన్నమాట. లేదు 3 అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ పసుపు పట్టించుకోవాలండి. ఈ తోరంకి, దారంకి ఇలా పసుపు పట్టించుకోవాలన్నమాట. ఈ తోరంకి మిడిల్‌లో మామిడాకు కానీ, తమలపాకు కానీ, ఫ్లవర్స్ కానీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా ముడి వేయాలన్నమాట. పూలు కట్టినట్టు కట్టకూడదండి. ఇలా మధ్యలో ముడి వేయాలన్నమాట. ఇంకా ఈ తమలపాకు కట్టాం కదా! మిడిల్‌లో ఇటు సైడ్ 4 ఇప్పుడు నేను అక్కడ వేస్తున్నాను కదా! ముడి అలా వేయాలన్నమాట. ఇటు సైడ్ 4 వేయాలి. ఇటు సైడ్ 4 వేయాలి. మొత్తం 9 అవుతాయి కదండీ! 9 ముళ్ళు వేసుకోవాలన్నమాట. అలా 9 ముళ్ళు ఇక్కడ 3 వేస్తున్నాను కదా! పూలు కట్టినట్టు కట్టలేదు చూడండి అక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ముడులున్నాయి కదా! ఇటు సైడ్ 4, ఇటు సైడ్ 4 ముడులున్నాయి కదా! వాటిలో కూడా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. లేదు ఫ్లవర్స్ లేవంటే జస్ట్ ముళ్ళేసుకోవచ్చనమాట. అలా తోరంను రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా ముళ్ళేసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా 3 కానీ, 5 కానీ, లేదు ముత్తైదులందరికీ ఇస్తాను నేను తోరం అంటే అలా ఎన్నైనా రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ తోరం మాత్రం అమ్మవారికి సమర్పించాలండి. తోరం మనకు దక్షిణహస్తం అంటే కుడి చేతికి కట్టుకోవాలన్నమాట. కథలో చూసుకున్నప్పుడు చారుమతి కూడా కుడి చేతికే కట్టుకుంటుందన్నమాట. ఇలా తోరంకి మిడిల్‌లో తమలపాకు కానీ, మామిడాకు కానీ, ఫ్లవర్ కానీ పెట్టుకోవచ్చు. తోరంకి అటు సైడ్, ఇటు సైడు 4 ముళ్ళు వేసుకొని తోరం రెడీ చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఎర్లీ మార్నింగే వరలక్ష్మి వ్రతం చేశాను. వరలక్ష్మి వ్రతము అంటే వరము అంటే ఆశీర్వాదం. వ్రతము అంటే ఆరోగ్యం, శాంతి, మంచి కుటుంబ జీవితం, పిల్లలు, రక్షణ, శక్తి కోసం లక్ష్మీదేవిని ప్రార్థిస్తాము. పసుపు వినాయకుడిని చేయడము, కలశం ఎలా పెట్టాలి అనేది వీడియో తీయలేదన్నమాట. కానీ ఎలా పెట్టాలి కలశం అనేది చెప్తానండి. పసుపులోకి కొన్ని వాటర్ వేసి పసుపుతో వినాయకుడిని చేసి తమలపాకులో పెట్టాలి. లక్ష్మీదేవి పటం కూడా పెట్టుకోవాలండి. ఈ వ్రతంలో ముఖ్యమైనది కలశం. కలశం కోసం మనం ఒక కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయకు నిండా పసుపు రాసేసుకొని కుంకుమతో అలంకరించుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ కలశాన్ని పెట్టుకొని పీఠం పైన బియ్యం పోసుకొని వీటిపైన కలశం పెట్టుకోవాలన్నమాట. కలశంలోకి ఫస్ట్ నీళ్లు పోసుకుంటాం కదండి, నీళ్లు పోయాలి. నీళ్ళు అనేది జీవశక్తికి ఆధారం కదా. తర్వాత పసుపు కొంచెం వేయాలన్నమాట. పసుపు పవిత్రతకు చిహ్నం అన్నమాట. తర్వాత కలశంలోకి కుంకుమ వేస్తామండి. కుంకుమ శక్తికి మూలం కదా. కుంకుమ తర్వాత నాణెం వేస్తాము. నాణెము సంపదకు చిహ్నం అన్నమాట. తర్వాత కలశంకి పసుపుకు కంకణం కడతాం కదండి మనము. అప్పుడు పసుపు కంకణం కట్టడంతో అమ్మవారిని ఆహ్వానించినట్టు. ఈ పసుపు కంకణం కట్టిన తర్వాత కలశంలోకి 5 కానీ, 9 కానీ మామిడాకులు వేసుకోవాలి. మామిడాకులు కానీ, తమలపాకులు కానీ 5 కానీ, 9 కానీ వేసుకోవాలి. నేనైతే 5 మామిడాకులు వేసుకున్నానండి. పంచతత్వంకు గుర్తు కదా ఈ 5 మామిడాకులు. కొబ్బరికాయని కలశం పైన పెట్టుకొని వస్త్రంతో అలంకరించుకోవాలి. ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకోవాలన్నమాట. మనం పసుపుతో చేసుకున్నాం కదండి వినాయకుడిని. పసుపు వినాయకుని కుంకుమ బొట్లు పెట్టుకొని తాంబూలం సమర్పించి నైవేద్యం పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేయాలండి. ఓం మహాగణపతాయ నమః అంటూ పూజ స్టార్ట్ చేసుకోవాలి. వినాయకుని పూజ తర్వాత శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకున్నానండి. అలాగే నేను వెంకటేశ్వర స్వామి
నామాలు కూడా చదువుకున్నాను అనమాట, గోవింద నామాలు. వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నానండి. వ్రతం అయిపోయిన తర్వాత ఇలా హారతి ఇచ్చేసాననమాట. మా పాప కూడా హారతి ఇచ్చేసింది. పూజ అయిపోయిన తర్వాత మా ఆయనతో ఆశీర్వాదం తీసుకుంటున్నానండి. మా పాపకి వాయనం ఇచ్చానండి. ఫస్ట్ టైం ఇచ్చాను. మా ఇంటి మహాలక్ష్మికి వరలక్ష్మి వ్రతం రోజు ఫస్ట్ వాయనం ఇచ్చానన్నమాట. అమ్మవారికి అయితే 9 రకాల ప్రసాదాలను అయితే చేశానండి. 5 రకాల ఫ్రూట్స్ని, 5 రకాల డ్రై ఫ్రూట్స్ని అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టానన్నమాట. వాయనం అయితే ఈవినింగ్ ఇచ్చానండి. వర్షం పడుతుంది కదా, ఆ రోజంతా వర్షం పడుతూనే ఉంది. వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. అప్లోడ్ చేయడానికి టైం కుదరట్లేదు అనమాట. అందుకే లేట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్. వర్షం పడుతుంది కదా, అందుకే ఎక్కువ మందిని పిలవలేదన్నమాట వాయనం తీసుకోవడానికి. పిలిచి వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే పిలవలేదు. ఫస్ట్ అయితే అక్షింతలతో పూజ చేసుకున్నానండి. తర్వాత పుష్పాలతో అష్టోత్తర శతనామాలు చేసుకున్నాను. తర్వాత గోమతి చక్రము, లక్ష్మీ గవ్వలతో అయితే పూజ చేసుకున్నాను. మీరు వీడియోలో చూసినట్లయితే గమనించవచ్చు. గోమతి చక్రము, లక్ష్మీ గవ్వలతో కూడా పూజ చేసుకున్నాను. ఈ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నానండి. వరలక్ష్మి వ్రతం ప్రతి ఇయరు బాగా చేసుకుంటానండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి చాలామంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.